హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 4th క్లాస్ ఇంగ్లీష్ 4th లెసన్ స్వామి వివేకానంద మరి ఈ లెసన్ లో ఉండేటువంటి గ్లోసరీ వర్డ్స్, వొకాబులరీ, గ్రామర్ ప్రతి లైన్ టు లైన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి టాపిక్ వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మరి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ప్రతి కాంపిటేటివ్ లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ కరెంట్ అఫైర్స్ కి మనము సపరేట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ ఫాలో కావాలని విల్లింగ్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డే టు డే కరెంట్ అఫైర్స్ ఫాలో కాగలరు. కరెంట్ అఫైర్స్ తో పాటు జాబ్ డైలీ మనకు నోటిఫికేషన్స్ ఏవైనా వస్తే ఆ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనము ఆ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, డే టు డే నోటిఫికేషన్స్, అదే విధంగా ఏపీకి సంబంధించినటువంటి జాబ్ న్యూస్ కూడా ఆ వీడియోలో అప్లోడ్ చేయడము జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మనము టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ గ్లోసరీ వర్డ్స్ నారేట్, ఎపిక్, ఇంటెలిజెన్స్, రిగ్రెట్, మెడిటేషన్. మరి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే నారేట్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్ అంటున్నాం. అంటే వివరించడము, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్ అంటే క్లియర్ గా ప్రతి పాయింట్ ను క్లియర్ గా వివరించేదాన్ని మనం ఏమంటాము అంటే నారేట్ అంటాం, వివరించడము అని చెప్తాం. నెక్స్ట్ ఎపిక్ అంటే మనము స్టోరీ ఆఫ్ ఏ ట్రెడిషనల్ హీరో అంటే పురాతనమైనవి అని చెప్తాం కదా, పురాణ అంటాం. ఓకేనా, పురాణ దానికి సంబంధించినటువంటివి చెప్పేదాన్ని మనం ఏమంటాము అంటే ఎపిక్ అంటాం, స్టోరీ ఆఫ్ ఏ ట్రెడిషనల్ హీరో. నెక్స్ట్ ఇంటెలిజెన్స్, విజ్డమ్. ఇంటెలిజెన్స్ మీన్స్ తెలివితేటలు అంటాం. ఇంటెలిజెన్స్ మీన్స్ తెలివితేటలు. అక్కడ ట్రెడిషనల్ అంటే అర్థం ఏంటి? సాంప్రదాయం సంబంధించినవి. ట్రెడిషనల్ హీరో అంటే సాంప్రదాయకమైనటువంటివి అని. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, విజ్డమ్ అంటే జ్ఞానం. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ మీన్స్ విజ్డమ్ అంటే తెలివితేటలకు సంబంధించినటువంటివి అని, అంటే జ్ఞానానికి సంబంధించింది అని. నెక్స్ట్ రిగ్రెట్. అక్కడ రిగ్రెట్ అంటే అర్థం ఏంటి? ఫీల్ స్టోరీ అంటే మనకి ఇక్కడ విచారకరమైనటువంటి విచారము. రిగ్రెట్ అంటేనే విచారము. ఫీల్ స్టోరీ అన్న కానీ ఫీల్ అంటే ఒక బాధాకరమైనటువంటి సంఘటన. ఓకేనా, ఫీల్ అవుతున్నాము అంటాం. ఫీల్ అవుతున్నాము అంటే విచారంగా ఉన్నాము అని. రిగ్రెట్ మీన్స్ ఫీల్ స్టోరీ. నెక్స్ట్ మెడిటేషన్ అంటే ఏ డివోషనల్ ఎక్సర్సైజ్, ఏ డీప్ కాన్సన్ట్రేషన్. అంటే ఇక్కడ మెడిటేషన్ అంటే మనము ధ్యానం అనేటువంటి తెలుగు అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. మెడిటేషన్ మీన్స్ ఏ డివోషనల్ ఎక్సర్సైజ్, ఏ డీప్ కాన్సన్ట్రేషన్. తెలుగులో అయితే మనము ధ్యానం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరికొన్ని ప్రొటెక్ట్, కన్సోల్, స్పిరిచువల్, కాన్సన్ట్రేషన్. మరి ప్రొటెక్ట్ అంటే అర్థం ఏంటి? ప్రొటెక్ట్ మీన్స్ మేకింగ్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్. అంటే తెలుగులో మీనింగ్ చెప్పుకోవాలంటే రక్షించడము అంటాం, ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటాం. ఇప్పుడు ఎవరినైనా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి? వారిని రక్షిస్తున్నాము అంటాం. దట్ మీన్స్ మేకింగ్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అంటాం. నెక్స్ట్ కన్సోల్ మీన్స్ కంఫర్ట్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ గ్రీఫ్. అంటే కన్సోల్ అంటాం అంటే దుఃఖ సమయంలో ఓదార్పు అంటాం. కన్సోలేషన్ అంటేనే మనకి ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? ఓదార్పు అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్పిరిచువల్ అంటే సీక్రెట్, పవిత్రమైనది. సాక్రీడ్ అంటే పవిత్రమైనది అని చెప్పొచ్చు. స్పిరిచువల్ అన్నా కానీ మనము ఆధ్యాత్మికము అంటాం చూడండి. ఓకేనా, స్పిరిచువల్ అంటేనే ఆధ్యాత్మికము అని. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ మీన్స్ అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్ అంటే ఏకాగ్రత అంటాం. అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దానిపైన అటెన్షన్ గా ఉండడము అంటే ఏకాగ్రతగా ఉండడము అని చెప్పొచ్చు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ మీన్స్ అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్, ఏకాగ్రత అంటాం. నెక్స్ట్ గ్రామర్. మరి ఈ లెసన్ లో స్వామి వివేకానంద ఈ లెసన్ లో మనకి గ్రామర్ పాయింట్స్ లో ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ఇక్కడ సమయానికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ 3 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎట్, ఇన్, ఆన్. మరి ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఏ సందర్భంలో వాడాలి? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్, ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్స్ మనం ఏ సందర్భంలో వాడాలి అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే
ఎట్ ప్రిపోజిషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఎగ్జాక్ట్ టైం. అంటే అర్థం ఏంటి? ఖచ్చితమైన సమయము తెలుపుటకు మనం ఉపయోగించాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ స్కూల్ స్టార్ట్స్ ఎట్ 8:45 AM. అంటే ఇక్కడ 8:45 AM అనేది మనం ఎక్కడ ఎలా తెలుపుతున్నాము అంటే ఎగ్జాక్ట్ టైం ని తెలుపుతున్నాము. అంటే అక్కడ మనం యూజ్ చేసిన ప్రిపోజిషన్ ఏంటి అంటే ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఖచ్చితమైన సమయం తెలుపునప్పుడు ఉపయోగించాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఎట్. మరి ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఏ సందర్భంలో వాడాలి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ మంత్స్, ఇయర్స్, సీజన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెంకీస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. అంటే ఇన్ డిసెంబర్ అంటున్నాం. అంటే డిసెంబర్ అనేది అక్కడ మంత్ ని తెలియజేస్తుంది కాబట్టి దానికి ముందు మనం యూజ్ చేసిన ప్రిపోజిషన్ ఏంటి? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. మైగ్రేట్ ఇన్ సమ్మర్ అంటున్నాం. అంటే సమ్మర్ అనేది అక్కడ సీజన్ తెలుపుతుంది కాబట్టి ఇన్ సమ్మర్ అంటున్నాం. అంటే ఇక్కడ మంత్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, సీజన్స్ కానివ్వండి, వాటికి ముందు మనం యూజ్ చేయాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ డేట్స్ అండ్ వీక్స్. అంటే రోజులు, తేదీలు, వారంల ముందు మనం ఉపయోగించాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీలా ప్రాక్టీస్ డాన్స్ ఆన్ ట్యూస్డే. ఆన్ ట్యూస్డే అంటున్నాము. అంటే ఇక్కడ ట్యూస్డే అనేది ఏంటి? వారాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆ వారంకి ముందు మనం యూజ్ చేసిన ప్రిపోజిషన్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎట్, ఇన్, ఆన్. మరి వీటిని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ 8 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. అవి కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటివి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్స్ మీరే ట్రై చేయండి. ఒక 1 minute లో నేను చదువుకుంటూ వెళ్తే మీరు ఆన్సర్స్ ఒక పేపర్ మీద ట్రై చేయండి. నేను క్లియర్ గా ఆన్సర్స్ కూడా మళ్ళీ రివ్యూ చేస్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ షల్ మీట్ యూ డాష్ 5 PM టుమారో. అక్కడ మీకు ఎట్, ఇన్, ఆన్ ఆ 3 ప్రిపోజిషన్స్ బేస్ చేసుకొని ఈ 8 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవర్ స్కూల్ స్టార్ట్స్ డాష్ 8:40 AM. We clean our classroom dash lunch time. Lakshmi's birthday falls dash December. Generally birds migrate dash summer. Gandhi was born dash 1869. Venki will come dash Friday. We celebrate Independence Day dash 15th August. మరి ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసామనుకోండి, 5 PM టుమారో అంటున్నాం. అంటే అక్కడ ఎగ్జాక్ట్ టైం తెలియజేస్తుంది కాబట్టి అక్కడ యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఎట్. I shall meet you at 5 PM tomorrow. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అవర్ స్కూల్ స్టార్ట్స్ 8:45 AM. అక్కడ 8:45 AM ఎగ్జాక్ట్ టైం తెలియజేస్తుంది కాబట్టి అక్కడ కూడా మనం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఎట్. అవర్ స్కూల్ స్టార్ట్స్ ఎట్ 8:45 AM. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, we clean our classroom డాష్ లంచ్ టైం. అంటే ఇక్కడ లంచ్ టైం అనేది మనం ఎగ్జాక్ట్ టైం తెలియజేస్తున్నాం. ఏ టైంలో అంటే లంచ్ టైంలో అని చెప్తున్నాం కాబట్టి అక్కడ కూడా మనం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఏంటి అంటే ఎట్. వి క్లీన్ అవర్ క్లాస్ రూమ్ ఎట్ లంచ్ టైం. నెక్స్ట్ ఫోర్త్ వన్, లక్ష్మీస్ బర్త్డే ఫాల్స్ డాష్ డిసెంబర్. అక్కడ డిసెంబర్ అనేది ఏంటి? ఇక్కడ మంత్ ని తెలియజేస్తుంది కాబట్టి మంత్ కి ముందు యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఇన్ కాబట్టి లక్ష్మీస్ బర్త్డే ఫాల్స్ ఇన్ డిసెంబర్. నెక్స్ట్ జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ డాష్ సమ్మర్. అక్కడ సమ్మర్ అనేది సీజన్ ను తెలియజేస్తుంది కాబట్టి మరి సీజన్ కి ముందు మనం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఏంటి? ఇన్ యూజ్ చేయాలి కాబట్టి జనరల్లీ బర్డ్స్ మైగ్రేట్ ఇన్ సమ్మర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, గాంధీ వాజ్ బోర్న్ డాష్ 1869. ఇక్కడ 1869 ఇయర్ ను తెలియజేస్తుంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఇన్. గాంధీ వాజ్ బోర్న్ ఇన్ 1869. నెక్స్ట్ వెంకీ విల్ కమ్ డాష్ ఫ్రైడే. ఫ్రైడే వీక్ ను తెలియజేస్తుంది కాబట్టి మరి వీక్ కి ముందు మనం యూజ్ చేయాల్సినటువంటి ప్రిపోజిషన్ ఆన్. అంటే వెంకీ విల్ కమ్ ఆన్ ఫ్రైడే. ఆన్ అనేది మనకు ఇక్కడ వీక్ ను తెలియజేస్తుంది కాబట్టి ఆన్. We celebrate Independence Day dash 15th August. అక్కడ 15th ఆగస్ట్ అంటే ఇక్కడ తేదీని తెలియజేస్తుంది. 15th ఆగస్ట్ అనేది తేదీని తెలియజేస్తుంది కాబట్టి అక్కడ యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్
on. We celebrate Independence Day on 15th August. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అక్కడ ఎట్, ఇన్, ఆన్. ఓకే, ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్ వన్, లీలా డస్ యోగా డాష్ 6 o'clock డాష్ ఇన్ ది మార్నింగ్ డాష్ మండే. లీలా ప్రాక్టీసెస్ డాన్స్ డాష్ ట్యూస్డే. Leela plays cricket dash 5 p.m. Leela goes to music classes dash Thursday. Leela watches cartoon movies dash 4 p.m. dash Friday. Leela reads stories dash night. Leela plays with her friends dash Sunday. మరి ఒక్కసారి మన ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి. జస్ట్ నేను ఆన్సర్స్ క్లియర్ గా మీకు మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెనేషన్ పరంగా జస్ట్ ఆన్సర్స్ రివ్యూ చేస్తున్నా. Leela goes yoga at 6 o'clock in the morning on Monday. Next one, Leela practices dance on Tuesday. Next one, Leela plays cricket at 5 p.m. Next one, Leela goes to music classes on Thursday. Next one, Leela watches cartoon movies at 4 p.m. on Friday. Next one, Leela reads stories at night. Next one, Leela plays with her friends on Sunday. Next, ఒక పోయం ఇచ్చాడు ఫ్రెండ్స్, కైండ్ వర్డ్స్. కైండ్ అంటేనే దయ, వర్డ్స్ అంటేనే మాటలు, దయతో కూడిన మాటలు అనేటువంటి ఒక చిన్న పోయం ఇవ్వడం జరిగింది. మరి ఆ పోయం యొక్క మీనింగ్ ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఆ పోయం యొక్క మీనింగ్ నేను ఇక్కడ క్లియర్ గా మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము జరుగుతుంది. మరి ఒక్కసారి తెలుగు మీనింగ్ అబ్జర్వ్ చేస్తే, దయగలిగిన హృదయాలు తోటల వంటివి, దయతో కూడిన ఆలోచనలు వేళ్ల వంటివి. ఇక్కడ చూడండి పోయెట్ ఏ విధంగా వర్ణించాడో, దయగలిగిన హృదయాలు తోటల వంటివి అని కవి ఆ విధంగా వర్ణించాడు. దయతో కూడిన ఆలోచనలు వేళ్ల వంటివి, దయతో కూడిన మాటలు పువ్వుల వంటివి, దయతో కూడిన చేతులు పండ్ల వంటివి, తోటను జాగ్రత్తగా కాపాడుకోండి, కలుపు మొక్కలు ఏరివేయండి, వాటిని పూలతో నింపండి. దీని భావమేమనగా మనం ఎల్లప్పుడూ దయతో కూడిన హృదయము, ఆలోచనలు, మాటలు, చేతలు కలిగి ఉండాలి. చాలా పోయెట్ అనేది క్లియర్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫ్రెండ్స్. చూడండి, కైండ్ హార్ట్స్ ఆర్ లైక్ గార్డెన్స్, కైండ్ థాట్స్ రూట్స్, kind words flowers, and kind deeds fruits. So we have to take care of a garden, removing the weeds. It moves that we should be kind in heart, thoughts, words and in deeds. చాలా క్లియర్ గా పోయెట్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము జరిగింది. మరి పోయెట్ ఎవరు అనేది మనం ఒక్కసారి స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే, పోయెట్ చూడండి ఒక్కసారి, హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో. హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ ఫెలో మరి అమెరికన్ కవి, అమెరికన్ పోయెట్. మరి ఎప్పుడు జన్మించాడు అంటే ఫిబ్రవరి 27, 1807 లో జన్మించాడు. 1807 లో జన్మించాడు. ఎప్పుడు మరణించాడు అంటే మార్చి 24, 1882 లో మరణించడం జరిగింది. మరి తన యొక్క రచనలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పావ్ రిచర్డ్ రైట్, ఇవాంజలిన్ మరియు డాంటే అలిఘరీ చేత రచించిన డివైన్ కామెడీ పుస్తకాన్ని అనువదించినటువంటి మొదటి అమెరికన్ రచయిత కూడా ఎవరు అని చెప్పుకోవచ్చు అంటే హెన్రీ వర్డ్స్వర్త్. మరి అక్కడ మీకు పాయింట్స్ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో అసలు ఇక్కడ 4th లెసన్ యొక్క మీనింగ్ ఏంటి? మరి అక్కడికి గ్లోసరీ వర్డ్స్, వొకాబులరీ, గ్రామర్ పార్ట్, అదే విధంగా పోయం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు స్వామి వివేకానంద ఆ లెసన్ టైటిల్ ఎలా వచ్చింది? ఆ లెసన్ మీరు ఒక్కసారి చదివితే దాని యొక్క మీనింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ భరతమాత ముద్దు బిడ్డ అయిన వివేకానందుడు 12 జనవరి 1863న విశ్వనాథన్ భువనేశ్వరి దేవిలు కలకత్తా నగరంలో సిమూరియాలో జన్మించాడు. అంటే ఇక్కడ స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు అంటే జనవరి 12, 1863లో జన్మించారు. మరి వారి తల్లిదండ్రులు ఎవరు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే విశ్వనాథన్ భువనేశ్వరి దేవి.
నెక్స్ట్ ఆయనకు వీరేశ్వర అనేటువంటి పేరు పెట్టారు. అంటే ఫస్ట్ స్వామి వివేకానందకు ఫస్ట్ పెట్టినటువంటి పేరేంటి అంటే వీరేశ్వర. పిలవడానికి ఇబ్బందిగా ఉండడంతో నరేంద్ర అని పిలవసాగారు. ఆయన తండ్రి విశ్వనాథ్ దయాత్ర హృదయుడు, పేదలకు సహాయం చేసేవాడు. నరేంద్రుడి తల్లి వద్ద కథలు వినేవాడు, చలాకీగా అందంగా ఉండేవాడు. ఆయనకు రాజు సభ అనే ఆట చాలా ఇష్టము. ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయనకి పక్షులన్నా జంతువులన్నా ఎనలేని ప్రేమ. చదువులోనూ ఆటల్లోనూ మేటి, మంచి ధైర్య సాహసాలు కలవాడు. మరి నరేంద్రుడు అని చెప్పాము అంటే ఫస్ట్ వీరేశ్వర అని పేరు పెట్టారు. తరువాత ఆ పేరుని ఏ విధంగా పిలిచారు? నరేంద్ర అని పిలిచారు. మరి నరేంద్రుడు ఏ విధంగా వివేకానందునిగా మారాడు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నరేంద్రుని ధైర్యం, మానవులపై ప్రేమ, ధ్యానం మొదలైనవి ఆయన్ను ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడి చేశాయి, స్వామి వివేకానందునిగా మార్చాయి. భగవద్గీత బోధనల వల్ల తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస వల్ల గొప్ప ఉత్తేజుడుగా మారారు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మెయిన్ పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, స్వామి వివేకానందకు మొదట పేరేంటి? వీరేశ్వర. వీరేశ్వర తర్వాత నరేంద్ర. నరేంద్రుడి తర్వాత వివేకానందునిగా మారాడు. మరి వివేకానందుని యొక్క గురువు ఎవరు అంటే శ్రీ రామకృష్ణ పరమహంస. మరి వివేకానందుడు ఎప్పుడు జన్మించాడు అంటే జనవరి 12, 1863లో జన్మించాడు. ఇవి మనకు మెయిన్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి లెసన్ ని మీరు అర్థం చేసుకుంటూ ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే నేను చెప్పినటువంటి తెలుగు పాయింట్స్ అన్ని మీకు క్లియర్ గా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.